5 సర్వసమాన సమబాహు త్రిభుజాలను ఏర్పరచుటకు కావలసిన ఒకే రకమైన అగ్గిపుల్లల కనీస సంఖ్య. ఈ ప్రశ్నని గత టెస్ట్లో ఇవ్వడం జరిగిందండి. దీనిని చూసినట్లయితే చూడండి, 5 సర్వసమాన సమబాహు త్రిభుజాలు అంటే చూడండి, మనం తీసుకున్నట్లయితే ఇది ఒక సమబాహు త్రిభుజంగా తీసుకోండి. ఇక్కడ 3 అగ్గిపుల్లలను ఉపయోగించడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అగ్గిపుల్లని, ఇక్కడి నుంచి ఇక్కడికి అగ్గిపుల్లని, తరువాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అగ్గిపుల్లని, ఇక్కడికి ఒక అగ్గిపుల్లని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఒకటి, తర్వాత ఇక్కడికి ఒకటి, ఇక్కడికి ఒకటి. చూడండి ఎన్ని సమబాహు త్రిభుజాలు అయ్యాయి. 1 2 3 4 5 అండి. ఇక్కడ ఎన్ని అగ్గిపుల్లలు ఉపయోగించామో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే టోటల్గా ఎన్ని ఉపయోగించామండి? 11 అనేవి ఉపయోగించాము. ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. దీనిని చూసినట్లయితే చూడండి, మనకి మొదటి సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచడానికి 3 అగ్గిపుల్లలు అనేవి అవసరమయ్యింది. తరువాత ప్రతి సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచుటకు 2 అవసరమయ్యాయి. చూడండి, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, తరువాత దీనికి 3వ దాంట్లో సంబంధించింది ఇది, తరువాత ఇది. 4వ సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచుటకు ఇది ఒకటి, ఇది ఒకటి. 5వ సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచుటకు 1 2. అంటే మొదటి దాన్ని ఏర్పరచడానికి మాత్రమే 3 తీసుకున్నాం. మిగతా ఏర్పరచడానికి ప్రతి దానికి 2 తీసుకున్నాం. అంటే మొత్తము ఎన్ని సర్వసమాన త్రిభుజాలండి? 5. 5లో ఫస్ట్ది 3 తీసుకున్నాం ఏర్పరచడానికి. తర్వాత 4 ఉన్నాయి. 4 ఇంటూ ప్రతి దానికి ఎన్ని? 2. అంటే 3 + 8 = 11. ఇదే సరైన సమాధానం. అదేవిధంగా 6 సర్వసమాన త్రిభుజాలు అనుకోండి. మొదటిగా 3 ఉపయోగిస్తాం, తర్వాత 5 త్రిభుజాలు ఉంటాయి, ప్రతి దానికి 2. అంటే 3 + 5 = 10, మొత్తానికి 13. ఇట్లా అనేది చేయాలి.